అంతర్జాతీయ ప్రధానమంత్రి అంతరిక్ష జీవుల ఆశాకిరణం ఎయిర్ ఇండియా విమానం నిత్యాతిథి నవగ్రహాల ఆరాధ్య దైవం రామాయణం భాగవతాలకు స్ఫూర్తి ప్రదాత నోట్ల రద్దు పితామహుడు జీఎస్టీ దురంధరుడు ఎవల గురించి అని అట్లా చూస్తారేందురా మన మోడీ సార్ గురించే చెప్తున్నా సార్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటారా గీ ముచ్చట చూస్తే మీకే తెలుస్తది మకిలి వచ్చిన పాలిటిక్స్ కు పసుపు పాలు చల్లి పవిత్రం చేసేందుకు ప్రధానమంత్రిగా అవతరించిన గౌరవ మోడీ సారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే జీఎస్టీని అప్పటి కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెడతామంటే ఏమన్నాడో ఒక పారి ఇన్ని ధరించుండ్రి जीएसटी का सपना तब तक पूरा नहीं होता, तब तक साकार नहीं हो सकता जब तक कि आप पूरे देश में टैक्स पेयर के साथ आईटी इंफ्रास्ट्रक्चर का नेटवर्क नहीं बनाते। इम्पॉसिबल है क्योंकि जीएसटी की रचना ही ऐसी है, हम जीएसटी को इम्प्लीमेंट ही नहीं कर सकते। ఎట్లున్నది పగోని పంచాంగం అడిగితే మధ్యాహ్నమే మరణం అన్నాడని చెప్పినట్టు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జీఎస్టీ గోస్ట్ లెక్కనే కనిపించింది, అదేదో మానవాతీత కార్యం లెక్కనే అనిపించింది సార్కు. అదే ప్రధానమంత్రి 3 ఏళ్లు తిరిగే వరకు ఇప్పుడు ఏమంటున్నాడో అయినుండ్రి. देश का आगे का मार्ग सुनिश्चित करने जा रहे हैं। देश एक नई व्यवस्था के और चल पड़ेगा। मैं समझता हूं कोई और स्थान नहीं हो सकता है इस काम के लिए। ఇన్నరా నాలుకెట్ల మడత పెట్టిండో మరి రాజకీయాలంటే అంతే కదా, ఎడ్డం అంటే తెడ్డమనుడు కాలుకేస్తే మెడకేసుడు అన్నట్టే ఉండాలి. అప్పుడే అశేష ఓటర్లను ఆకట్టుకోగలుగుతారు. ఎవరైనా గంతే, కాంగ్రెస్ వాళ్ళు ఏం తక్కువ తినలే. జీఎస్టీకి పునాదేశనోళ్ళు కదా అని బారసాల పేరంటానికి పిలిస్తే మేము రామని పోలేదు. అరే కన్నబిడ్డకు బారసాల చేస్తుంటే రాలేదు మీరేం మనుషులని పూగుర్తోళ్ళు నవ్వుకుంటా ఫీల్ కాబట్టి ఎక్కడి చెప్పుండ్రి రాజకీయాల ఇలువలు ఇజ్జత్ అనే